ఎప్పుడైతే ఇక్కడ మనకి వృషభ రాశిలో వచ్చాడో, ద్వితీయ స్థానంలోకి వచ్చాడు మేషరాశి వాళ్ళకి అధిపతి అయిన కుజుడు. ద్వితీయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త మాట మీద పట్టు, కొంచెం మొండితనము, గట్టిగా చేయాలనే పట్టుదల, ఇవన్నీ కాస్త గట్టిగానే ఉంటాయి. కానీ మామూలుగా మన గోచారీత్యా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు ఉన్నాడు కనుక ఇక్కడ అది పాజిటివ్ సైన్ కింద తీసుకోవచ్చు. అంటే పట్టుదల పెరగడము, దాన్ని సాధించే యోగము, దాన్ని సాధించే దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు అవ్వడము, ఈ లోన్స్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి లోన్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే కుటుంబంలో కొంచెం సాత్వికతనం, అంటే కొంచెం మెత్తదనంగా, కామ్గా, అందరూ కొంచెం సపోర్టింగ్ సిస్టమ్గా మారడము, వీళ్ళకి సపోర్ట్గా ఉండడము, ఇవన్నీ జరిగే అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి గురువు ఉండడం వల్ల అవుతుంది. కుజుడు కానీ ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ ఏంటంటే కొంచెం పట్టుదల ఎక్కువ పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా సరే నువ్వు సాధించడానికి మేము సాయం చేస్తామని చెప్పి వీళ్ళు కూడా పట్టుదలగా అందరూ ఒక యూనిటీగా పనిచేసే అవకాశం మేషరాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి బాగా ఉంది. ఇంకా ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రం కాస్తంత ఆలోచనలు చేసి మారాలి. ఎందుకంటే మార్పు అనేది ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏలినాటి ప్రభావంగా ఉంటుంది కనుక ఈ ఉద్యోగం మారడం అనేది ఒక్కొక్కసారి అది మంచిగా అనిపించవచ్చు, ఒక్కోసారి అది మంచి అని అనుకునేది చెడుగా కూడా మారే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా కొత్త ఉద్యోగాలు కానీ కొత్త ప్రయత్నాలు కానీ ఒకవేళ ప్రమోషన్ వచ్చి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతున్నా కానీ ఇవన్నీ కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగు వేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఉద్యోగస్తులు కన్నా ఇటువంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు.